విఘ్నేశ్వరాయ నమః. సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. హరి ఓం. శ్రీ భాగవత కథా శ్రవణము ఎన్నో జన్మల పుణ్యమురా, ఎన్నో జన్మల పుణ్యమురా. శ్రీ భాగవత కథా శ్రవణము ఎన్నో జన్మల పుణ్యమురా, ఎన్నో జన్మల పుణ్యమురా. 7 జన్మముల పాపహరణము, 7 జన్మముల పాపహరణము, ముక్తిదాయకము మంగళప్రదము, ముక్తిదాయకము మంగళప్రదము. శ్రీ భాగవత కథా శ్రవణము ఎన్నో జన్మల పుణ్యమురా, ఎన్నో జన్మల పుణ్యమురా. ఆ విషము యొక్క వాసనకి ఎవరు కూడా తాళలేకపోతూ ఉన్నారు. భగభగమని చిమ్ముతూ ఉన్నటువంటి మంటలు, చిటపటమని నిప్పురవ్వలు, ధగధగమని ఎర్రని మంటలతో ఆ సముద్రం అంతా అల్లకల్లోలమైపోయిందట. అది ఆకాశం వరకు అలా వ్యాపించింది, దిక్కులంతటికీ కూడా వ్యాపించి వేస్తూ ఉంది. కారు చిచ్చుల అడవులను దహించి వేస్తోందట. ఆ కొండలపై ఉన్నటువంటి పెద్ద పెద్ద బండలు సైతం బూడిదలా మారిపోతున్నాయట. ఆ అగ్ని పర్వతం లావాలా వచ్చినటువంటి ఆ విషవాయువు వల్ల ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటివన్నీ కూడా దగ్ధమైపోతూ ఉన్నాయట. ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆ దూరంగా వ్యాపించి పల్లెలు తగలబడిపోతున్నాయట, అడవులన్నీ కూడా తగలబడిపోతున్నాయట. కొన్ని నదులు, సరస్సులు పూర్తిగా నీరు లేకుండా ఎండిపోయినాయట. ఆ వేడికి విపరీతమైనటువంటి విపరీతాలన్నీ జరుగుతూ ఉన్నాయి. భూమి కొన్ని చోట్ల పెద్ద పెద్దగా పగిలిపోయిందట. భూమి కూడా ఆ వేడికి తట్టుకోలేక భూమి కూడా, మట్టి కూడా మాడిపోయి ఎర్రగా మారిపోయిందట. అందుకే అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, అక్కడక్కడ ఎర్ర మట్టిని కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ రోజు అలా జరిగి ఉండవచ్చు. ఈ ఎర్రమట్టి అలా ఏర్పడి ఉండొచ్చు. నల్ల మట్టిని కాల్చితే ఎర్రమట్టి అవుతుంది, మనకు తెలుసు కదా. కొండను నల్ల మట్టితో చేస్తారు, దాన్ని కాలిస్తే ఎర్రగా వస్తుంది. అలాగే చుక్కలన్నీ పైనుంచి రాలి కింద పడ్డాయట. పైన వెళుతున్నటువంటి గంధర్వ విమానాలన్నీ చెడిపోయినాయట, పాడైపోయినాయట. కొంతమంది పైన విమానాల్లో వెళుతూ ఉంటే కింద పడిపోయారట. పైన ఎగురుతూ ఉన్నటువంటి పక్షులు సొమ్మసిల్లి కింద పడి చనిపోయాయట. గ్రహాలన్నీ కూడా గతులు తప్పాయట. కొన్ని పర్వతాలైతే ఆ శబ్దాలకు, ఆ విషవాయువులకి బద్దలైపోయాయట. ఇలా పెద్ద పెద్ద ప్రళయం వచ్చేసింది. దేవతలు, రాక్షసులు పరుగులు పెడుతూ ఉన్నారు. బ్రతికితే చాలు దేవుడా అని పరుగులు పెడుతూ ఉన్నారట. ఆ రాక్షసులు, దేవతలు ఎటుబడితే అటు చల్లాచెదురుగా పరిగెడుతూ ఆ వాసనను భరించలేక కొంతమంది వెళుతూ వెళుతూ పడిపోతూ ఉన్నారట. అల్లకల్లోలం అయిపోయింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా. వెంటనే అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా, ఇది ఏదో ఉపద్రవం వచ్చింది, విషం గుట్టింది, దీన్ని ఎవరు రక్షిస్తారు, ఈ పరిస్థితి నుండి మనల్ని ఎవరు కాపాడుతారు, ఈ జగత్తునంతా కాపాడేటువంటి వాడు ఒక్కడే ఒక్కడున్నాడు అని ఆ శివుడు తప్ప ఎవరు కూడా ఈ పరిస్థితిని చక్కబరచలేరు అని బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ శివుని దగ్గరికి పరుగులెట్టుకుని వెళ్లారట. ఈ రాక్షసులు, దేవతలు అందరూ కూడా ఆ కైలాసం వైపు పరిగెట్టుకుంటూ వెళుతూ ఉన్నారట. చని కైలాసము జొచ్చి శంకరు నివాసంబు చేరి, ఈ దేవతలు, రాక్షసులు అందరూ కూడా ఆ కైలాసం వైపు పరిగెట్టుకుని వెళ్లారట. చని కైలాసము జొచ్చి శంకరు నివాసంబు చేరి, ఈసుని దైవారికులు అడ్డుపడా, తలమంచుం జొచ్చి కుయ్యో మొర్రో
వినుము ఆలింపుము చిత్తగింపుము దయన్ వీక్షించుము అంచు అంబుజాసన ముఖ్యుల్ కనిరి ఆర్తరక్షణ కళా సంరంభుని శంభుని చని కైలాసముజొచ్చి శంకరు నివాసంబు చేరి అందరూ కూడా పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ కైలాసం దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్లారట. ఆ ఈశ్వరుని దగ్గరికి మొరబెట్టుకోవడానికి వెళ్లారు. అయ్యా ఈశ్వర, నువ్వు రక్షించు, ఏదో పెద్ద ఉపద్రవం వచ్చిందన్నారు. అక్కడ ద్వారపాలకులు అడ్డుపడ్డారట. అడ్డుపడితే వాళ్ళందరినీ కూడా ప్రక్కకు తోసేసి, విపరీతంగా ఉంది బయట, చాలా కష్టంగా ఉంది, కైలాసంలోనైనా మన ప్రాణాలు దక్కుతాయేమో అని చెప్పేసి ఆ దైవారికులు ఆ ద్వారపాలకులను పక్కకు తోసేసి అలా జ్వరపడిపోయారట. ఇప్పుడు చూడండి, ఏదైనా స్ట్రైక్ జరిగినప్పుడు మన వాళ్ళు రక్షపడులను పక్కకు తోసేసి ఎలా అయితే జన సమూహం ముందుకు వెళ్ళిపోతుందో అలా కైలాసానికి వెళ్లిపోయారట. ఈశ్వరా కుయ్యోమరో వినము ఆలింపుము చిత్తగించుము దయన్ వీక్షించుము. ఓ ఈశ్వర, మమ్మల్ని చూడవయ్యా, మా మాటలు విను, మా దయతో మమ్మల్ని కరుణించి కాపాడు. దయన్ వీక్షించుమంచు అంబుజాసన ముఖ్యులు బ్రహ్మ మిగతా వాళ్ళందరూ దేవతలు కూడా ఆర్తరక్షణ కళా సంరంభుని శంభుని ఈ రాగాన్ని రేవతి రాగం అంటారు. చక్కని శాస్త్రీయమైనటువంటి రాగాలు మనం విన్నట్లయితే మనలో ఉన్నటువంటి రోగాలు కొన్ని బయటికి వెళ్లిపోతాయని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు. అందుకని పూర్వకాలం అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా సంగీతాన్ని నేర్చుకోవడానికి, వినడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. సంగీతం ఎవరైతే పాడుతూ ఉంటారో వారు చిరకాలం ఆరోగ్యంగా ఉంటారు అని మొన్న పరిశోధనలో తెలిసింది. అలాగే ఈ సంగీతానికి ఎంత శక్తి ఉన్నదంటే, ఈ సంగీతంతో బీపీ, షుగరు ఇలాంటి వాటిని కూడా నయం చేయవచ్చు అని పరిశోధనల ద్వారా తెలియబడుతున్నది. అందుచేత సంగీతాన్ని, శాస్త్రీయమైనటువంటి సంగీతాన్ని మీరు వింటూ ఉండండి. అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ ఆ చెవుల ద్వారా వింటూ ఉన్నటువంటి ఆ యొక్క సంగీత ధ్వని మన శరీరంలోకి వెళ్లి లోపల ఉన్న ఈశ్వర పరమేశ్వర ఈశ్వర పరమేశ్వర చిత్తగింపుము దయన్ వీక్షించుము. అయ్యా, మా మొర వినవయ్యా ఈశ్వర పరమేశ్వర శంభో అని ఈ దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఇక్కడ పోతన గారు ఎంత చక్కగా రాశారో చూడండి పద్యం. ఇది సీస పద్యము, కానీ పద్యంలా ఉండదు, మాటల్లా ఉంటాయి. అంత నేర్పరితరముగా పద్యాన్ని రాయగలిగినటువంటి చతురత కలిగినటువంటి కవి నభూతో నభవిష్యతి. ఆ ఈశ్వరుని ఇలా ప్రార్థన చేస్తున్నారు దేవతలందరూ కూడా. భూతాత్మ భూతేశ భూత భావన రూప దేవా మహాదేవ దేవవంధ్య భూతాత్మ భూతేశ భూత భావన రూప దేవా మహాదేవ దేవవంధ్య. ఈ లోకములెల్ల ఈశ్వరుండవు నీవు, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు. బంధమోక్షములకు ప్రభుడవు నీవు, బంధమోక్షములకు ప్రభుడవు నీవు. ఆర్త శరణ్యుడవగు గురుండవు, నిన్ను కోరి భజింతురు కుశలమతులు.
నిన్ను కోరి భజింతురు కుశలమతులు సకల సృష్టి స్థితి సంహారకర్తవై సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాఖ్య బరగుదీవు పరమగుహ్యంబైన బ్రహ్మంబు సదసత్తంబు నీవే శక్తిమయుడవు శబ్దయోనివి నీవే జగదాంతరాత్మవు నీవే ప్రాణమరయ నిఖిలమునకు ఈశ్వరా పరమేశ్వర చూడండి ఎంత చక్కగా ప్రార్థన చేశారో పోతన గారు. ఎక్కడ కూడా ఇది పద్యం అనేటువంటి విధంగా లేకుండా చక్కగా మంచి మంచి మాటలతో ఆ శివుణ్ణి పొగుడుతూ ఉన్నారు దేవతలందరూ. భూతాత్మ భూతేశ భూత భావన రూప దేవ మహాదేవ దేవవంధ్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు బంధమోక్షములకు ప్రభుడవు నీవు ఆర్త శరణ్యుడగు గురుండవు నీవు నిన్ను కోరి భజింతురు కుశలమతులు సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాఖ్య బరగుదీవు. చక్కని మాటలతో చక్కగా పొగుడుతూ ఉన్నారు. ఇందులో అర్థం కానిదంటూ ఏమీ లేదు. పరమ గుహ్యంబైన బ్రహ్మంబు నీవు ఈ సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి బ్రహ్మ పదార్థము అంటే ఆ శక్తి ఏదైతే ఉందో అది నీవేనయ్యా. సదసత్తమంబు నీవే శక్తిమయుడవు ఈ సూర్యుడిని చంద్రుణ్ణి ఈ యావత్ సృష్టిని శాసించేటువంటి మహానుభావుడు నీవు. శబ్దయోనివి నీవు జగదాంతరాత్మవు నీవు ప్రాణమరయ నిఖిలంబునకున్ ఈ సకల చరాచర సృష్టికి ప్రాణాన్నిచ్చేటువంటి ఓ పరమేశ్వర హాలాహలం ఒకటి పుట్టిందయ్యా. ఆ హాలాహలానికి జనమందరూ లోకమంతా అల్లకల్లోలమైపోతుంది. నదులు ఎండిపోయినాయి, సరస్సులు ఎండిపోయినాయి, పర్వతాలు పగిలిపోతున్నాయి. ఈ ఉపద్రాన్ని కాపాడవలసింది నీవే తండ్రి. అనేక లక్షల జీవరాశులన్నీ కూడా ప్రాణాలు వదిలేశాయి. నీవు ఈ విపత్కర పరిస్థితి నుండి కాపాడవలసినటువంటి వాడవు నీవే తండ్రి అని ఇలా దేవతలందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ.